ఈరోజు మాల ఉద్యోగుల సమ్మేళనానికి మేము నిర్మల్ జిల్లా నుండి అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఆగస్టు 1వ తారీఖు రోజున 7 సభ్యుల ధర్మాసనం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేయొచ్చనే సదుద్దేశంతో వర్గీకరణ రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మాలలు ఉన్నారో ఆ మాలలందరము ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, ఇది రాజ్యాంగానికి అనుగుణంగా లేదు, ఇది మా ఏదైతే ఎస్సీలలో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ వర్గీకరణ సరైనటువంటిది కాదు అన్న ఉద్దేశంతో ఈరోజు మందకృష్ణ మాదిగ చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఒక రాజకీయ కుట్రగా భావిస్తున్నాం. ఎందుకనంటే అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మా మాల మాదిగలందరము ఈరోజు దాన్ని సుప్రీంకోర్టు ద్వారా బీజేపీ ప్రభుత్వం ద్వారా దాన్ని బెంచ్ని వేయించి అది సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పినటువంటి కుట్ర ఇది మా వర్గాలకన్నిటికీ కూడా చాలా అన్యాయం చేస్తున్నది. దానివల్ల కూడా క్రిమినల్ రావడం వల్ల కూడా మా దళిత సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. ఈ రోజు ఆయన స్వలాభం కోసం తన సొంత లాభం కోసం చేస్తున్నటువంటి మందకృష్ణ చేస్తున్నటువంటి ఏదైతే కుట్రగా ఉన్నదో అది మాదిగ సోదరులు కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే దానివల్ల మాలలకు దానివల్ల మాదిగలకు ఈ ఏదైతే 59 కులాలు ఉన్నాయో 59 కులాలకు కూడా నష్టపరిచే విధంగా ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఉన్నది. కాబట్టి ఈ రోజు మందకృష్ణ మాదిగకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఏవైతే ఎంఆర్పిఎస్ నాయకులు కానివ్వండి, అదేవిధంగా మాదిగ సోదరులు కానివ్వండి, ఏదైతే వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గమనించవలసింది వాళ్ళ ఒక ఓటు బ్యాంకు కొరకు మాత్రమే ఇది చేసినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఇది రాబోయే కాలంలో ఇది చాలా నష్టపరిచేటువంటి విధంగా ఉంది. కాబట్టి దీన్ని ఒకవేళ చేసే విధంగా ఉంటే అది దానికి సెన్సెక్స్ ఏదైతే ఉందో అవన్నీ తీసిన తర్వాత దాని డాటా ప్రకారం అదంతా జరపవలసినటువంటి అవసరం ఉంది. మేము కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదు, కానీ ఈ రోజు ఈ మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి కుట్ర చాలా అందరికీ అర్థమైపోయింది. అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాదిగ సోదరులారా మీరు కూడా కొంచెం ఆలోచించండి. అది ఆయన యొక్క స్వలాభం కోసం చేసినటువంటి ప్రయత్నమే తప్ప మన మాలలో కానీ మాదిగలో కానీ చేస్తున్నటువంటి న్యాయం చేస్తున్నటువంటి కోణం కాదు. దీన్ని కూడా మీరు ఎప్పటికైనా మీరు నష్టపోతారు, మనం నష్టపోతాం, అందరం నష్టపోయే విధంగా ఆ తీర్పు ఉన్నది. కాబట్టి దాన్ని మనం అందరం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం అందరం ఈ రోజు మాలల సమక్షంలో ఈ సాధన సమ్మేళనానికి రావడం జరిగింది. రాబోయే తరంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభలో కూడా ప్రతి ఒక్కరు మాదిగ సోదరులు, మాల సోదరులు, ఉపకులాలు అందరూ పాల్గొని దానికి మద్దతు తెలిపి ఏదైతే మనకు తీర్పుకు మనం వ్యతిరేకంగా అదేవిధంగా మనం బహిరంగ సభని ఏర్పడేసే విధానం కూడా మనం చెప్పాలనుకుంది. మరి అదేవిధంగా ఇప్పుడు వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలో మనకు ఖచ్చితంగా మాల సోదరులకు న్యాయం జరిగే విధంగా లేదు. కాబట్టి ఆ కమిటీని ఇమ్మీడియట్ గా రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ చేసినా కూడా ఆ కమిటీలో మాల కులానికి సంబంధించినటువంటి మనకు మంత్రి లేదు కాబట్టి అది అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి కమిటీ ఖచ్చితంగా రద్దు చేసి అది ఏదైతే రిటైర్డ్ జడ్జిల సంబంధించినటువంటి కమిటీ వేసి దాన్ని పునఃపరిశీలించాలని కోరుచున్నాం. జై భీమ్, జై తెలంగాణ.